ఐ థింక్ అందరూ కూడా దివాళీ అనగానే ఇట్లా డిఐవైస్ ఖచ్చితంగా ట్రై చేసి ఉంటారు. సో నేను కూడా ట్రై చేశాను. సో వర్కౌట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎనీహౌ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈవినింగ్ పూజకి ఆఫ్టర్నూన్ ఇంకా అంతా కొంచెం సింపుల్గా బ్యాక్డ్రాప్ ఒకటి సెట్ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కొంచెం మెస్సీగా కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది. దట్టు ట్రెడిషనల్ వైబ్ వస్తుంది లక్ష్మీదేవి పూజ కాబట్టి. సో పూజ కోసం అని చెప్పి ఈవినింగ్ ఇంకా మమ్మీ బూరెలకి అయితే రెడీ చేస్తుంది. అండ్ ఈవినింగ్ ఛాయ్ పడింది, మనకి వర్క్స్ అవ్వవు కదా. సో ఛాయ్ కూడా రెడీ చేసుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి బూరెలకి మమ్మీ అంతా ప్రిపరేషన్ చేసుకుంది, మనం జస్ట్ వీడియో తీసుకున్నాము. అండ్ నేను వచ్చేసరికి దేవుడి దగ్గర అంతా నీట్గా సర్దుకోవడం అది నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో అలా ఆఫ్టర్నూన్ పెద్దగా డెకోర్ ఏమీ ప్రిఫర్ చేయలేదు. బట్ దేవుడిని లక్ష్మీదేవిని పెట్టి ప్లేస్లో మాత్రం కొంచెం దీపాలు, మనం చేసిన డిఐవైస్ ఇవన్నీ కూడా అక్కడ నీట్గా అరేంజ్ చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి ఇక్కడ పెడుతున్నాను అనమాట. ఫైనల్గా అయితే దేవుడిని ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో మేము వచ్చేసరికి బూరెలు బొబ్బరిగారెలు చేసాము దేవుడికి నైవేద్యంగా. సో దివాళీ అండ్ వినాయక చవితికి బాగా హెల్ప్ చేస్తారు ఇంట్లో పిల్లలు కానీ హస్బెండ్ కానీ బాగా హెల్ప్ చేస్తారు. సో పూజలో అయితే అందరం కూర్చున్నాం. పూజ చేసిన లక్ష్మీదేవి పూజ కంప్లీట్ చేసిన తర్వాత మంచిగా లక్ష్మీదేవి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత అందరూ చేసేలాగే మేము కూడా క్రాకర్స్ కాల్చుకున్నాం అనమాట. నాకు తెలిసినంత వరకు దివాళీ అంటే మ్యాండేటరీ పోజ్ దీపాలు చేతిలో పట్టుకోవడం, ఫోటో తీసుకోవడం లేదా వీడియోస్ తీసుకోవడం. సో ఖచ్చితంగా మనం కూడా అది పార్టిసిపేట్ చేయాలి కదండి. ఆ ట్రెండ్ని మనం మిస్ చేస్తే వెళ్తా. సో మేము కూడా ఇక్కడ ట్రెండ్ ఫాలో అయిపోయాం. నెక్స్ట్ మీకు క్రాకర్స్లో ఏది బాగా ఇష్టమో కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. నాకైతే చిచ్చుబుడ్లు అంటే చాలా ఇష్టం, అలానే కాకరపువ్వొత్తులు. ఆబ్వియస్ అన్నీ నచ్చుతాయి. బాంబులు కూడా బాగా వేసేదాన్ని కానీ ఇప్పుడు అంతగా వేయట్లే, కొంచెం భయపడుతున్నాను.
అయితే నాకు చిచ్చుబుట్లు అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, దేనికో కూడా చెప్తాను వినండి. సో ఇక్కడ వచ్చేసరికి చిచ్చుబుట్టు వెలిగించగానే మనకు ఫైర్ పైకి వస్తుంది కదా, ఆ ఫైర్ పైకి వచ్చినప్పుడు మనం వీడియో తీసుకుంటే బాగా అనిపిస్తాం కదా, సో దానికని ఇష్టం. అలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు, బట్ ఎవరు ఎక్స్ప్రెస్ అవ్వరమో. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం మ్యాండేటరీగా అందరూ తీసుకునే వీడియో కానీ పోజ్ కానీ ఏమైనా ఉందంటే చిచ్చుబుట్టు బ్యాక్ సైడ్ మనం ఖచ్చితంగా ఒక పోజ్ కానీ లేదా ఒక వీడియో కానీ పోస్ట్ చేసుకుంటాము. సో నేను అంత వీడియోస్ ఏం తీసుకోలేదు, అంటే అంత మంచిగా వచ్చి ఫీల్ ఉన్న వీడియోస్ అయితే రాలేదు. మా పెద్ద బాబుకి క్రాకర్స్ అంటే కొంచెం భయం. సో వాడికి ఒక్క ఫోటో కూడా తీయలేదు. మరి దివాళీ మెమరీ ఏమి ఉండదు అని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత ఒక 2 క్రాకర్స్ వాడికి ఇచ్చి అట్లా ఫొటోస్ అయితే దింపుకున్నాము. అలానే మేము కూడా బయట ఫొటోస్ అయితే ఏం మంచిగా రాలేదు. సో మ్యాండేటరీ పోస్ట్ క్రాకర్స్ కానీ పెన్సిల్స్ కానీ చేత పట్టుకొని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుందామని చెప్పి లోపలికి వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. సో
నాకు తెలిసినంత వరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ బికాజ్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. కమెంట్ మట్టుగా అట్లీస్ట్ లైక్ అయినా చేయండి. లైక్ చేస్తే కొంచెం బూస్టప్ కింద ఉంటుంది కదా. సో ఐ కెన్ డూ మోర్ వీడియోస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో చెప్పారనుకోండి, నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై టు డూ దాట్. ఓకే, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ నౌ. బాయ్. మంచిగా దివాళీ అయితే సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాం. అందరం ఫోటో తీసుకోలే.